హెడ్మా ఓ రకంగా పోలీసులు ఊపిరి పీల్చుకున్నట్టు, వేలాది మంది పోలీసుల ప్రాణాలు కాపాడబడినట్టు, అదే సందర్భంలో నక్సలైట్లకి చావు దెబ్బ లాంటిది అని చెప్పాలి. బూబీ ట్రాప్స్ వేయడంలో ఎక్స్‌పర్ట్. అంటే సింపుల్‌గా, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇతని ట్రాప్స్ ఎట్లా ఉంటాయి అంటే, మావోయిస్టులు దూరంగా కనబడతారు. ఏది చాలా కరెక్ట్ క్యాలిక్యులేటెడ్‌గా చేస్తాడు. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే, ఒక బెటాలియన్ వెళ్తే ఓ 25 మంది ఒక 24 మంది ఉన్నారనుకుంటే, ఒక 8 మంది అటు, ఒక 8 మంది ఇటు, ఇంకొక 8 మంది అటు, ముగ్గురు 3 వైపులకి వెళ్తారు. అలా అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఆ ప్రాంతాల్లో ఎక్కడన్నా నక్సలైట్ కనబడితే బేస్ క్యాంప్‌కి తెలియజేసి వీళ్ళని కూడా తోడు తీసుకొని అక్కడ రౌండప్ చేస్తారు. ఈలోపే వాళ్ళు అవతలోళ్ళు నక్సలైట్లు కనిపెడితే గనక వీళ్ళు కాల్పులకు దిగుతారు. అవతలోళ్ళు ఎక్కువ ఉన్నారంటే వీళ్ళు ఆగిపోతారు. అవతలోళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే వీళ్ళే అటాక్ చేసేస్తారు. ఇది వీళ్ళ ట్రాపింగ్ ఉంటుంది. అదే సందర్భంలో ఎక్కువ మంది ఉన్నారన్నప్పుడు వీళ్ళు మిగతా వాళ్ళని పిలుచుకొచ్చుకోవాలి. ఇది ఈలోపు కనుక తెలిస్తే నక్సలైట్లు వీళ్ళని వేసేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా, శబ్దం రాకుండా సిస్టమేటిక్గా మూవ్ అవ్వాలి. వీళ్ళకి అట్లా 8 మంది ఉన్నటువంటి టీముని కనిపెడతాడు ఇతను. ఇతని మనుషులు ఎవరైనా కనిపెట్టి, ఇతను ఏంటంటే ఎవరైతే ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్న అన్ని గిరిజన భాషలు వచ్చి ఇతనికి వాళ్ళతో వాళ్ళ నుంచి వచ్చినటువంటి వాడే, పూర్తి అవగాహన ఉన్నాడు. కాబట్టి ఆ గిరిజన భాషలోనే మాట్లాడతా ఎవరైనా కొత్తగా కనబడుతున్నారు ఇట్లాంటిది ఐడెంటిఫై చేసి ఆ తర్వాత పోలీసులు ఆ ఏరియాలో ఉన్నారని కనిపెట్టగానే వాళ్ళు చెప్పరు కొంతమంది గిరిజనులు. బట్ వాళ్ళ కళ్ళల్లో బెరుకు, వాళ్ళ కాన్సెప్ట్ కనబడుతుంది. వెంటనే ఆ ప్రాంతంలో జాగ్రత్తగా స్కెచ్ చేసి వాళ్ళని తన ట్రాప్లోకి వచ్చేటట్టు చేస్తాడు. ఎక్కడో తాము ఉన్నట్టుగా తెలియజేసేటట్టు చేసి అక్కడికి వాళ్ళు వచ్చేలోపు మందు పాత్రలు పెట్టడం కానీ, లేదా చుట్టూ చెట్ల మీద కూర్చోబెట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉంటారు, వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. బట్ పోలీసులకు అర్జెంటుగా పరిగెత్తుకొచ్చేలాగా చేసేసి ఆ తర్వాత కాల్చి చంపడం, లేదా మందు పాత్ర పెట్టి చంపడం అన్నటువంటిది ఒక సర్ప్రైజ్ అటాక్ చేసి అవతలోళ్ళు కోలుకునే లోపు కాల్చి అవతల పడేయడం, తద్వారా పోలీసులు అనేక మంది ప్రాణాలు తీసినటువంటి వాడు ఇతను. ఇప్పుడు ఆ హెడ్మానే ఆంధ్రప్రదేశ్లో చంపబడ్డాడు, కాల్చి చంపబడ్డాడు అన్నటువంటి విషయం అయితే స్పష్టమైంది. తాజాగా పోలీసులు అధికారికంగా చెప్తోంది AK-47 ఒకటి రిసీవ్ చేసుకున్నారు, స్వాధీనం చేసుకున్నారు. పిస్టల్ ఒకటి, రివాల్వర్ ఒకటి, సింగిల్ బారెల్ వెపన్ ఒకటి, ఎలక్ట్రికల్ డెటనేటర్లు 15, నాన్ ఎలక్ట్రికల్ డెటనేటర్స్ 150, ఎలక్ట్రికల్ వైర్ బండిల్ ఒకటి, మేల్ ఫీమేల్ క్లిప్స్ సెట్ 2, క్లిప్స్ 10, టేప్ ఒకటి, కెమెరా ఫ్లాష్ లైట్ ఒకటి, కటింగ్ బ్లేడ్ ఒకటి, ఫల్స్ వైర్ 25 మీటర్లు, కిట్ బ్యాగ్స్ 7 పట్టుకున్నారన్నటువంటిది. ఓవరాల్గా అయితే ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా బోర్డర్ ఏరియాకి సంబంధించినటువంటి అధికారులందరూ పట్టుకున్నారన్నటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి లెక్క. అయితే ఇక్కడే అసలు సిసలైనటువంటి అంశం ఏంటంటే, హెడ్మాతో పాటు చనిపోయినటువంటి వాళ్ళల్లో చూసుకుంటే అతని భార్య, ఇతనికి మీదనే ₹1,00,00,000 రివార్డు ఉంది. హెడ్మా CC మెంబర్, అంటే సెంట్రల్ కమిటీ మెంబర్. అట్లాగే మదగం రాజీ, వైఫ్ ఆఫ్ హెడ్మా, ఆమె ఈ స్పెషల్ జోన్కి సంబంధించినటువంటి మెంబరు. అట్లాగే లక్మల్, కమ్లు, మల్టా, దివే హెడ్మాకి గార్డు. యాక్చువల్గా ఇందులో ఒక అనుమానం వల్ల ఏంటంటే, ఇతనికి 3 అంచెల భద్రత ఉంటుంది. అట్లాంటి దాంట్లో 6 దొరికారంటే సంథింగ్ ఎక్కడో. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మావోయిస్టులు ఇట్లాగా ఆ పాత పద్ధతుల్లో 3 అంచెల భద్రత, 4 అంచెల భద్రత ఇట్లాగ తిరిగే ధైర్యం చాలట్లేదు. ఎందుకంటే డ్రోన్స్, శాటిలైట్ పిక్చర్స్ ద్వారా పోలీసులు పక్కాగా నిఘాతో కొడుతున్నారు కాబట్టి. అందుకని ఇప్పుడు ఏ ఇళ్లల్లోనో మామూలు జనంలో కలిసిపోయి ఉండిపోవడం, ఆ తర్వాత టైం వచ్చినప్పుడు చేస్తున్నారు. అక్కడెక్కడన్నా ఉండగా పట్టుకుని వచ్చి లేపన్నా ఉండాలి, లేదంటే ఇక్కడ అతి తక్కువ మనుషులతో ఉన్నప్పుడన్నా తెలుసుకుని పట్టుకోవాలి. బట్ ఓవరాల్గా ఒక్క పోలీసుకు కూడా ఏం కాలేదంటే మాత్రం ఎక్కడో దొరికి లేపుకొచ్చేసినటువంటి విధంగానే ఉంది. టోటల్గా అతిపెద్దదైనటువంటి ఎన్కౌంటర్, పోలీసులకి అతిపెద్ద విజయం. ఓవరాల్గా చూసుకుంటే AOB దగ్గర జరిగినటువంటి దాంట్లో ఇంతవరకు అది ఇతర రాష్ట్రాలకు వెళ్ళింది. క్రెడిట్ నక్సలైట్లో అతిపెద్ద నాయకుడిని ఇక్కడే ఎన్కౌంటర్ చేయడం అన్నది పీపుల్ లిబరేషన్ ఆర్మీ, గెరిల్లా ఆర్మీ టీంతో ఎదురుకాల్పులు అన్నటువంటి పాయింట్కి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి వ్యవహారం.